Hi everyone, welcome back to Kiran Studies. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా సార్ ఏఎల్పికి సంబంధించి చాలా నోటీస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్, అవి నిజమా కాదా, అసలు అఫీషియల్గా ఎప్పుడు ఎగ్జామ్ జరగబోతుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని చెప్పి చాలా మంది అడుగుతారు. సో ఈరోజు మనకు ఒక హిందీ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ కావడం జరిగింది అనమాట, ఎక్స్క్లూజివ్గా ఏఎల్పి ఎగ్జామ్ సంబంధించిందే. సో దీనికి సంబంధించి ఏఎల్పికి భర్తీ పరీక్షమో లేఖర్ అని చెప్పేసి సో ఏఎల్పి ఎగ్జామ్ సంబంధించి ఏం అప్డేట్ ఇచ్చారు, సో ఏంటనేది మనం కంప్లీట్గా దీన్ని మీకు తెలుగులో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో చూడండి ఒకసారి. ప్రస్తుతం ఏఎల్పి రిక్రూట్మెంట్ పరీక్షలకు సంబంధించి తేదీనైతే విడుదల చేయలేదు. సో ఇదే హెడ్లైన్ అనమాట ఇక్కడ ఇచ్చింది కూడా, ఏఎల్పికి భర్తీ పరీక్షమకో లేఖర్ అని చెప్పేసి ఇచ్చారు కదా. అంటే ప్రస్తుతం ఏఎల్పికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేయలేదు. అంటే మీకు ఏదైతే ఫేక్ నోటీస్ వస్తున్నాయి కదా, సో ఆగస్టు 28 నుంచి అని చెప్పేసి ఇలా అవన్నీ కూడా ఫేక్ అనమాట. ఇది అఫీషియల్ గానే మనకి ధృవీకరించడం అయితే జరిగింది కాబట్టి అవన్నీ కూడా మీరు ఏది నమ్మొద్దు. సో ఓకేనా, ఇప్పుడు ఏం చెప్తున్నారని చూద్దాం. అంటే ఆర్టికల్ కంప్లీట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోటిఫికేషన్ నకిలీదని ప్రకటించడం అనేది జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్ష తేదీకి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోటిఫికేషన్ కారణంగా అభ్యర్థుల ఉత్కంఠ రావడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ నోటిఫికేషన్ ని తిరస్కరించడం జరిగింది. అధికారులు ఎవరైతారో అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్ పరీక్ష తేదీకి సంబంధించిన లేఖ వివిధ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతుంది. ఇందులో నియామక పరీక్షలు ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఈ నోటిఫికేషన్ పై అభ్యర్థుల్లో పలు చర్చలు జరుగుతున్నాయి. ఇంకా అడ్మిట్ కార్డులు కూడా ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు ఈ నోటిఫికేషన్ తప్పుగా పేర్కొంటూ తిరస్కరించారు. సో ఏదైతే ఫేక్ నోటిఫికేషన్స్ వస్తున్నాయో అవన్నీ కూడా నిజం కాదని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఆర్ఆర్బి అధికారుల ప్రకారం ఏఎల్పి రిక్రూట్మెంట్ పరీక్షలకు సంబంధించి ప్రస్తుతం తేదీ లేదా షెడ్యూల్ లేదు. అంటే ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు ఆగస్టు 22 వరకు కూడా ఎటువంటి అఫీషియల్ గా మేము రిలీజ్ చేయలేదని చెప్పేసి రైల్వే అధికారులు ఏదైతుందో ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ సంబంధించి ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. సో షెడ్యూల్ లేదు, విడుదల కూడా కాలేదు. ప్రస్తుతం రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. తదుపరి దశలు నెక్స్ట్ స్టేజెస్ ఏముందో రిక్రూట్మెంట్ పరీక్షల షెడ్యూల్ విడుదల కానుంది. అలాగే అర్హులైన అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు జారీ చేయబడతాయి. సో ఇది మనకి ఇక్కడ ప్రస్తుతానికి సమయం పడుతుంది. ఇది ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ మొత్తం మీద కూడా. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల పరీక్షలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే పరీక్షల నిర్వహణకు సమయం పడుతుంది. అభ్యర్థులు కూడా ఇలాంటి పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేసే సమాచారాన్ని నమ్మవద్దని అర్థం చేసుకోవాలి. ఏ సమాచారం ఉన్నా అధికారిక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లో విడుదల చేయబడుతుంది. సో అంటే ఈ ఆర్టికల్ ప్రకారం మనకేంది, ఏఎల్పి ఎగ్జామ్స్ అనేది ఇప్పట్లో జరగడానికి ఛాన్సెస్ అయితే లేవు అని చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రస్తుతానికి సమయం పడుతుంది. మరి ఎప్పుడు పడుతుంది సార్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, సిజిఎల్ ఎగ్జామ్ ఉంది, అదేవిధంగా మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ ఎగ్జామ్స్ కూడా ఉండడం జరిగింది. ఎప్పటి వరకు ఉన్నాయి మనకి, సో సెప్టెంబర్ 9 నుంచి మొదలు పెట్టుకుంటే మధ్యలో ఒక 3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 14 వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ రోజు వరకు కూడా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి సో మనకి ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో టెండర్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ ఈసీఐ అనేది మనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మాక్సిమం నాకు తెలిసినంత వరకు 99% టీసీఎస్ఏ తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట టెండరు. సో ఇన్ కేస్ టీసీఎస్ కనుక తీసుకుందంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ని మీరు నవంబర్ 14 తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ ఇన్ కేస్ వేరే ఒకవేళ కండక్టింగ్ ఏజెన్సీ వేరే తీసుకొని ఒకవేళ ప్యారలల్ గా సెట్ చేయడం అంటే హైలీ ఇంపాసిబుల్, బట్ దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. బట్ మనకి ఏదైతే ఉందండి ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం, వీళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం అయితే ఇప్పట్లో అయితే ఎగ్జామ్ జరగడానికి అయితే ఛాన్సెస్ లేవని ఉంది. బట్ మీరు మాత్రం ప్రిపరేషన్లే ఉండండి, ఓకేనా, రైట్. సో మన కిరణ్ స్టడీస్ యాప్లో వచ్చేసి మీకు ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇది నోటిఫికేషన్ టైం కాబట్టి అతి తక్కువ అమౌంట్కే మీకు కంప్లీట్గా కంటెంట్ అన్ని కూడా మీకు ఎన్టీపీసీ 1 year కోర్స్ మీకు 499కి ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ డి కూడా 499కి ఇవ్వడం జరుగుతుంది మీకు. సో అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ మీరు కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అవుతున్నట్టు 1 year కోర్స్ మీకు 499కి ఇవ్వడం జరుగుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 499, అదేవిధంగా గ్రేడ్ 3 కూడా 499 సపరేట్ అమౌంట్, ఓకేనా. అదేవిధంగా ఏఎల్పికి సంబంధించి మీకు బోత్ CBT1 CBT2 అన్ని కూడా ఇక్కడ నేను చెప్తున్న ఎవ్రీథింగ్ కూడా CBT1 అండ్ CBT2కు యూస్ఫుల్ అవుతుందండి. ఓన్లీ CBT1 కాకుండా అదేవిధంగా ఏఎల్పికి సంబంధించి CBT1 CBT2 కూడా 499కి ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఆర్బి జేఈ వచ్చేసి CBT1 మీకు 499, పారామెడికల్ వచ్చేసి 499. సార్ ఇవన్నీ కాకుండా ఇండివిజువల్ కాకుండా నేను 1 year ఆల్ రైల్వే ఎగ్జామ్ సంబంధించి ఫుల్ కోర్స్ తీసుకుంటాను సార్. నాకు అప్ టు అన్ని రైల్వే సంబంధించి ఏ ఎగ్జామ్ అయినా సరే ఉన్నా సరే అంటే మీకు 999 రూపీస్కే
1 year వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా 2000+ మాక్ టెస్ట్లు వచ్చేసి మీకు 2000+ మాక్ టెస్ట్లు ఎన్సీఆర్టీ బేస్డ్, అది కూడా 499కి ఇవ్వడం జరుగుతుంది. సో రైల్వే పోలీస్ గ్రూప్స్ 3 జాబ్స్ సాధించిన సో కిరణ్ సార్ యొక్క గైడెన్స్, సో నేను ఖచ్చితంగా మీకు కంప్లీట్ గా అప్డేటెడ్ క్లాసెస్ అండ్ అప్డేటెడ్ పీడిఎఫ్ ఫైల్స్. సో ఇక్కడ మీరు మాక్ టెస్ట్ అనేది సపరేట్ అమౌంట్ అండి, ఇందులో కలిపి రాదు. సో కోర్స్ వేరు. సో నేను చెప్పే వీడియోస్ కానీ, అదేవిధంగా మేము ఇచ్చే పీడిఎఫ్ ఫైల్స్ కానీ, మేము ఇచ్చే మాక్ టెస్ట్లు కానీ, సో ఈ 3 కనుక ఏ స్టూడెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటారో ఈ 3 చేయాలి ఖచ్చితంగా. సో అందుకే ఇంత తక్కువ అమౌంట్కే చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఆఫర్ రేపటి వరకు తోటి అయితే ఎండ్ కాబోతుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ అవకాశం మీరు ఉపయోగించుకోండి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేసినా వచ్చేస్తే, లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట, కిరణ్ స్టడీస్ అని చెప్పేసి. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళినా మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కోర్స్ కావాలో ఆ కోర్సు జాయిన్ అవ్వండి. లేదు సార్ నాకు అన్ని రైల్వే ఎగ్జామ్స్ కావాలంటే మాత్రం సో 999 రూపీస్ పే చేయండి. మాక్ టెస్ట్లు కూడా సపరేట్ అమౌంట్ అనమాట. మాక్ టెస్ట్లు ఈ కోర్సులో రాదు. సో మాక్ టెస్ట్లు కూడా మీకు విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటుంది. ఓకేనా, కంప్లీట్గా. సో డెఫినెట్ యూస్ఫుల్ అవుతుందండి. చాలా మంది స్టూడెంట్స్ కూడా మనం అక్రాస్ మనకి రైల్వే ఎగ్జామ్స్లోనే సౌత్ ఇండియాలోనే టాప్గా మనం అయితే నిలవడం జరుగుతుంది. కాబట్టి సో ప్రతి స్టూడెంట్ కూడా ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. మీ ప్రిపరేషన్ ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ చేయండి. ఎందుకంటే మన ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇంకా రాలేదు ఏఎల్పీకి సంబంధించి. అంటే ఇక నెక్స్ట్ ఇంక ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి మనకి, ఆర్పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ అయితే, టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ ఇవన్నీ కూడా డిలే అవ్వడానికి ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి కదా. కాబట్టి సో మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ ప్రిపరేషన్ కనుక ఇంకా కొనసాగించకపోతే ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ అయినా సరే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో ఆఫర్ కనుక ఈ రోజు రేపు వరకే ఉంటుందని, ఇంకా రేపటితో కంప్లీట్ అయిపోద్ది అనమాట. మీకు ఇంకా మధ్యలో ప్రైస్ అనేది తగ్గించడం అయితే ఉండదు. చాలా మంది స్టూడెంట్స్ మళ్ళీ రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీకు సబ్జెక్ట్ నేర్పించే బాధ్యత నాదండి. ఆ గ్యారెంటీ అయితే నేను ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే బేసిక్స్ నుంచి మీకు ఏదైనా సరే బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు ఏదైతే రైల్వే ఎగ్జామ్స్కి అవసరమో అది మాత్రమే మీకు పర్ఫెక్ట్గా నేర్చడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా రైల్వే ఎగ్జామ్స్ గురించి నేను మాట్లాడుతుంది. సో నేను ఇంకోటి కూడా మీకు చెప్తున్నానండి, ఎవరైతే మన క్లాసెస్ అదేవిధంగా మాక్ టెస్ట్లు తీసుకున్నారో వాళ్ళకి 100% సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవడమే కాకుండా ఈ మాక్ టెస్ట్ల మేము కొత్తగా ఏం చేసామంటే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైక్ రీసెంట్గా 2022లో ఎన్టీపీసీ ఎగ్జామ్ జరిగింది, అదేవిధంగా గ్రూప్ డే ఎగ్జామ్ కూడా జరగడం జరిగింది. సో ఇది సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అఫీషియల్ పేపర్స్ CBT1 CBT2 జరిగిన అఫీషియల్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా మంది నన్ను అడుగుతారు ఏంటంటే, సార్ అక్కడ ఆర్పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్, పీసీ కూడా మీరు సేమ్ ప్యాటర్న్, ఎందుకంటే ఇది 2018లో జరిగింది, ఏఎల్పీ అయితే ఏదైతే. సో ఈ ఆర్పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతారో సో వాళ్ళు ఎన్టీపీసీ గ్రూప్ డి మాక్ టెస్ట్ రాస్తే సరిపోదు. సో ఏఎల్పీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది, ఆర్ఆర్బీ జేఈ కూడా ఉన్నదన్నమాట. సో మీరు ఇక్కడ అప్డేటెడ్ కంటెంట్ కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి. సో మీకు మాక్ టెస్ట్లు అప్డేటెడ్, క్లాసెస్ అప్డేటెడ్ అండ్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా అప్డేటెడ్, అన్ని కూడా 2024 అప్డేటెడ్ కంటెంట్ మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఇది ఒకటి మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇంత తక్కువ అమౌంట్కి జస్ట్ 500 రూపీస్కే మీకు ఒక కోర్స్ వస్తుంది. 1000 రూపీస్ పెడితే మీకు కంప్లీట్గా రైల్వేకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ కోర్సెస్ వస్తుంది. అంటే ఇక్కడ మీరు ఓవరాల్గా స్పెండ్ చేసేది మాక్ టెస్ట్లు ప్లస్ యాజ్ వెల్ యాజ్ క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ మొత్తం కలుపుకున్న మీకు 1500 రూపీస్ అవడం జరుగుతుంది అనమాట. సో 1 year వ్యాలిడిటీ తోటి అన్ని కంప్లీట్గా 1 year వ్యాలిడిటీ అనమాట ఇది. సో 1 సంవత్సరం పాటు వ్యవధితో మీకు క్లాసెస్, అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్స్, అదేవిధంగా మాక్ టెస్ట్లు. సో ఈ 3 కూడా అంటే ఇక్కడ చూడండి, 1 year ఆల్ రైల్వే ఎగ్జామ్స్ ఏమో 1000, 999, 499, 1500 యావరేజ్ చేసుకున్నా సరే ఈ 2 కనుక ఎవరైతే తీసుకుంటారో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1 year వ్యాలిడిటీ ఈ రోజు తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు. సో మనకి ఎగ్జామ్స్ అనేది జరగడానికి కూడా టైం పడుతుంది అన్ని రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి కూడా. సో ఏఎల్పీ ఫస్ట్ జరుగుతుంది, ఏఎల్పీ ఫస్ట్ ఎగ్జామ్ జరగడానికి ఛాన్సెస్ ఉంది. దాని తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 3 కానీ పెట్టడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. దాని తర్వాత ఆర్పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ జరుగుతుంది. దాని తర్వాత మనకి ఎన్టీపీసీ ఇంకా నోటిఫికేషన్ రాలేదు, మేబీ ఈ మంత్ ఎండింగ్ కానీ ఖచ్చితంగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత గ్రూప్ డే అయితే వస్తుంది అనమాట. దీని మధ్యలో ఇంటీరియర్ మధ్యలో మీకు ఆర్ఆర్బీ జేఈ కూడా ఉంది ఒకటి ఎగ్జామ్, అదేవిధంగా పారామెడికల్ కూడా ఉందన్నమాట. సో ఏది చూసుకున్నా సరే ఎగ్జామ్కి అయితే టైం పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి November 14th వరకు టీసీఎస్ గనక ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ కనుక అయినట్లయితే సో టెండర్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో సో November 14th తర్వాత ఎల్పీ ఎగ్జామ్ జరగడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ వేరేది అయ్యి, నాకు తెలిసి మ్యాక్సిమం కాదు అయినప్పుడు కూడా అంత త్వరగా పెట్టడానికి వాళ్ళకి ఏంటంటే
అవైలబిలిటీ ఉండాలన్నమాట, సఫిషియెంట్ టైం ఉండాలి. సో నేను చెప్పేది ఆల్రెడీ ఏఎల్పి వాళ్ళకి ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతే మీరు మెయిన్స్కి చదవండి, CBT 2కి చదవండి. బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ క్లాసెస్ కూడా మీకు ఇక్కడ మన యాప్లో అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది కాబట్టి. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటేనండి, మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి, డిలే చేయకండి. అంటే లైక్ ఎగ్జామ్ ఇంకా జరగట్లే కదా, ఎగ్జామ్ డేట్స్ ఇవ్వట్లే కదా, సో నేను రెస్ట్ తీసుకుంటాను, నాకు ఇంట్రెస్ట్ పోతుంది అనే ఒక ధోరణితోటి మీరు ఉండొద్దు. ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం మనకి. సో ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలని సరే, ఇప్పుడు నేను 3 జాబ్స్ సాధించినా సరే ఎవరికైనా సరే కొంచెం టైం అనేది పడుతుంది. మేబీ ఇక్కడ ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం జరగాలంటే ముందర మనకి ఏంటంటే ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ ఫిక్స్ కావాలి. సో 1 by 1 మేబీ డిలే అయితే అవుతుంది, బట్ ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఎగ్జామ్ పెట్టిన రోజు మీకు జాబ్ వస్తా రాదా అనే ఒకే ఒక కాన్సెప్ట్ మీ మైండ్లో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అయితే ముందుకు సాగించారు అనమాట. సో ఏదైనా అఫీషియల్ కనుక ఇన్ఫర్మేషన్ వస్తే రైల్వేకి సంబంధించి ఏదైనా సరే మీరు మన కిరణ్ స్టడీస్ యాప్లో మీరు ప్లే స్టోర్కి వెళ్ళినా పర్లేదు, లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది. సో కిరణ్ స్టడీస్ అనే యాప్లో, ఎందుకంటే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ 1 by 1 నేను రిప్లై ఇవ్వలేను కాబట్టి ఈ వీడియో ద్వారా నేను వాళ్ళకి చెప్తున్నానండి. సో కిరణ్ స్టడీస్ యాప్లో మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తేనే నేను ఏదైనా చెప్తాను. ఎందుకంటే ఇది రైల్వే అధికారులు అజ్మీరా సంబంధించి మనకి వాళ్ళ అధికారులు, రైల్వే బోర్డు అధికారులు అజ్మీరా నుంచి వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళ ఆన్సర్ చెప్పడం. అంటే ఈ ఫేక్ నోటిఫికేషన్స్ అన్ని కూడా వస్తున్నాయి సార్, మన నోటీస్ అనేది వైరల్ అవుతుంది, ఇది నిజమా అబద్ధమా, ఎంతవరకు నిజం, స్టూడెంట్స్ అనేది 28 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో వీళ్ళందరూ భయపడుతురు అనే ఒక ధోరణితోటి వీళ్ళందరూ అడుగుతారు కాబట్టి క్వశ్చన్ వాళ్ళకి సంబంధించి అఫీషియల్గా న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి, ఇక్కడ అఫీషియల్ న్యూస్ పేపర్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ కూడా అలానే కొనసాగించండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మన కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా మీరు కోర్స్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు వస్తుంది. కోర్స్ తీసుకోకపోయినా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో ఇది ఈ రోజు మనకు సంబంధించి ఏఎల్పీకి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనమాట. ఆఫర్ అయితే రేపటితో ఎండ్ అవుతుందని, ఇంక మధ్య నేను ఎప్పుడు కూడా పెట్టాను ఈ ఆఫర్. సో చాలా తక్కువ అమౌంట్కే పెడుతున్నాను, కంటెంట్ కూడా అలానే ఉంటుంది, తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది అడగండి. కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.